జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న బాండింగ్ ఏంటంటే ఆయనలో నాకు నచ్చేది స్ట్రైట్నెస్. ఏదైనా ముక్కు సూటిగా బికాజ్ నేను ఇది చేయగలను ఇది చేయలేనని చెప్పి ఆయన మాతో డైరెక్ట్గా మాట్లాడతారు. నేను కూడా నాకు ఇది కావాలి, లేకపోతే నాకు ఇది వద్దు, లేకపోతే నాకు ఇది నాకు కావాలి, మేము డైరెక్ట్గా ఆయనతో మాట్లాడుకునే స్వతంత్రం మాకుంది. కాబట్టి ఆయన స్ట్రైట్నెస్ మా స్ట్రైట్నెస్సే మా ఇద్దరికి మ్యాచ్ అయిందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు దాదాపు 3 సార్లు కూడా నాకు అవకాశం రాలా, 14, 19, 24 అయినా నేనేమి బాధపడలేదు. మళ్ళీ నేను ఏదైతే నా పార్టీలో నా ప్రయాణం, నా కష్టం, లేకపోతే నా శ్రమ అంతా కూడా ఆయన గుర్తించే 2021 డిసెంబర్లో ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చాడు. నేను ఏదైతే నన్ను నమ్మి నా మీద ఒక నమ్మకంతో మాలో అంటే నా మనిషి, లేకపోతే మాలో ప్రజలకు ఉపయోగపడతాడు, లేకపోతే పార్టీకి ఉపయోగపడతాడు, లేకపోతే నిజాయితీగా ఉంటాడు, ఎన్ని అవకాశాలు రాకపోయినా నాతోనే ఉన్నాడు అని చెప్పి ఆయన నమ్మే నాకు ఇచ్చాడో ఆ నమ్మకాన్ని ఈ 4 సంవత్సరాల నుంచి నేను ఏ రోజైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ అపోజిషన్ ఉన్నప్పుడు కానీ నా పాత్ర ప్రజల పక్షాన, అపోజిషన్ పక్షాన కానీ ప్రభుత్వ పక్షాన కానీ వాదన వినిపించడానికి నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అధికారులు నిలిచిన పరిస్థితి మీరు గమనించే ఉంటారు. ఇది కౌన్సిల్లో కొన్ని విధానాల మీద, కొన్ని ఇష్యూస్ మీద నేను నిలదీయడం, ప్రశ్నించడం ప్రభుత్వంలో కూడా చేశాను. నేనేమి వన్ సైడ్గా ఉండే పరిస్థితి కాదు. ప్రజల పక్షాన్ని నిలబడాలని బాధ్యత నాది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాన్ని కూడా నిలదీయాలి, ప్రజలకు మేలు చేయాలి. మన ప్రభుత్వంలో అపోజిషన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజలకు మేలు జరిగే విధంగా లోపాలను బయట పెట్టాల్సిన అవసరం మా బాధ్యత. కాబట్టి నేను చదువుకున్న ఎంఏ పొలిటికల్ సైన్స్, నేను చదువుకున్న చదువు కావచ్చు, లేకపోతే రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రజల నుంచి చూసింది, నేర్చుకున్నది, ప్రభుత్వాల నుంచి చూసింది అన్నిటి కూడా న్యాయం చేయాలనే ఒక ఆలోచనతోటే నేను ఈరోజు మా ప్రభుత్వం ఏదైతే బాధ్యతలు ఇస్తుందో దాన్ని ప్రజల్ని బ్యాలెన్స్ చేసుకొని నేను ప్రభుత్వం మీద యుద్ధానికి వెళ్తా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ నమ్మకం మా ఇద్దరి మధ్యలో ఏదైతే ఉందో ఏ పార్టీలోకి వెళ్ళినా ఉండేది అదే. మనం ఏంటి, మనం ఉన్న దగ్గర నిజాయితీగా ఉంటే చాలనేది నా భావం. అది ఆ పార్టీలో ఉన్నప్పుడు నిజాయితీగానే ఉన్నాను. ఆ రోజు ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది కూడా నేనే, కందుకూరు నియోజకవర్గంలో. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా నేనే ఇచ్చారు 2 సంవత్సరాలు. అది అందరూ చంద్రబాబు నాయుడు తెలుసు, ఆ పార్టీలు అందరికీ తెలుసు. కాబట్టి నేను మళ్ళీ ఎప్పుడు పార్టీని బయటకు నిందించలేదు. నేను విధానాల మీదే పోరాడతా. ప్రజల పక్షాన ఏదైనా లూప్ హోల్స్ ఉంటే వాటి మీద పోరాడుతుంది, ఏ ప్రభుత్వం మీద అనేది నా నిజాయితీ ఆయనకు తెలుసు. ఆయన నాతో కూడా అలాగే ఉంటాడు కాబట్టి, ఫెయిర్గా ఉంటాం కాబట్టి ఇన్ని సంవత్సరాలు మా ప్రయాణం కొనసాగింది. భవిష్యత్తులో కూడా నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు, గతంలో కూడా చాలా మందికి చెప్పా, భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా నా ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారితో. ఏ ఇబ్బందులు వచ్చినా, ఎన్ని మంచి మేలు జరిగినా, ఏదైనా నాకు అనవసరం. మాకు కలిసింది ఆయన జనం కోసం పనిచేస్తున్నాడు, ఆయన జనం కోసమే పోరాడుతున్నాడు. ఆయనకు అండగా నిలబడాల్సిన బాధ్యత నాదని నేను భావిస్తాను.